తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ శేషలత, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ విశ్వనాథ్ పాల్గొన్నారు. మండల పరిషత్ సర్వసభ సమావేశంలో తాడేపల్లిగూడెం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు పాల్గొని వారి గ్రామ అభివృద్ధికి జరగవలసిన పనుల గురించి చర్చించారు. ఎంపీడీఓ విశ్వనాథ్ పదవీ విరమణ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని, ఇలాంటి మంచి అధికారిని వీడ్కోలు పలకడం బాధాకరం అని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు పలువురు అధికారులకు ఆదర్శంగా నిలిచాయని, ఇలాంటి అధికారి రిటైర్మెంట్ అవ్వడం బాధాకరంగా ఉందని పలువురు తెలిపారు. ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ని పంటల బీమా కింద ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయడం. మనకి 210 రూపాయలు ఎందుకైందంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆయన మీద అభిమానంతో మీరందరూ ఉండి ఇప్పుడు దాకా మరి ఆయన్ని వీడ్కోలు పంపించడానికి వచ్చేసిన మీ అందరూ కూడా నమస్కారం. ప్రజా సమస్యలు అనే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ మీటింగ్ కదా నెక్స్ట్ మీటింగ్ అయినా ఉంటాయి, ఇవాళ కదా రేపు కూడా ఉంటాయి. అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజు మనతో పాటుగా ఉండి గత సంవత్సర కాలంలో మరి తెలియదు కానీ ఏది అడిగితే అది పెట్టేద్దాం సార్, చేసేద్దాం సార్ అని తప్ప అది ఇలాగా అది అలాగని నాకు ఇప్పుడు ఆయన నుంచి నేను వినలేదు. మరి బాగా కోఆపరేట్ చేసినందుకు ఆయన కూడా మరి నేను థ్యాంక్స్ చెప్తూ, మరి ఇప్పుడు దాకా ఎంతో బాధ్యతగా చేసిన ఉద్యోగంలో తలమొరకలయ్యి కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి ఈరోజు మీకు వాళ్ళందరితో హాయిగా ఇవన్నీ మర్చిపోయి రిలాక్స్ మూడ్లో ఉండి హాయిగా ఏం ఆలోచన చేయకుండా మరి శాశ్వత జీవితాన్ని హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబం అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుడిని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే ఎవరైనా ఉద్యోగ విరమణ తప్పదు. అది 60 సంవత్సరాలు అవ్వచ్చు, 62 సంవత్సరాలు అవ్వచ్చు. మరి ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఎలాగా విరమణ ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు మరి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఆయన హ్యాపీగా ఉండాలని, అంతే, వేరే ఏం కాదు. మరి ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన సన్మానాన్ని ప్రారంభించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. చక్కని గులాబీ మాలను వారి కంఠసీమలో అలంకరింప చేస్తున్న గులాబీ మాలలతో వారు ఒకరికొకరు చేస్తున్న సందర్భం సన్మాన గ్రహీత గారి యొక్క మాటలు మరొకసారి గత గవర్నమెంట్ లో కూడా 1 సంవత్సర కాలం పనిచేశారు ఇక్కడ. ఆ పనిచేసిన తర్వాత ఎలక్షన్ లో వేరే మండలానికి వేరే జిల్లాకు కూడా వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ సంవత్సరం పూర్తి చేసుకుని ఇవాళ రిటైర్మెంట్ రావడం అనేది మరి ఆ యొక్క అవకాశం ఆయనకే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఏదన్నా కాదనపోవడమే కాకుండా ఎవరు వెళ్ళినా సరే చిరునవ్వుతో సమాధానం చెప్పుతూ